నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. జీతాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ముట్టడి. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కన్రేగ మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వారి కార్యాలయం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 24 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని స్వచ్ఛ భారత్ కార్మికుల ముట్టడి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవ అధ్యకులు అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పారిశుద్ధ్యం, ఆరోగ్యం పరిరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు 24 నెలల జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఒక పక్క పంచాయతీ రాష్ట కమిషనర్, జిల్లా డీపీఓలు 15వ ఆర్థిక సంఘం నిధులలో పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. మీరు వెళ్లి కలవండని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని చిన్నిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 24 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే 1 నెలకి ఇస్తామని పంచాయతీ కార్మికులు చెప్పడం విడ్డూరమని, కనీసం 10 నెలల జీతాలైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 6,000 నుండి 10,000 రూపాయలు పెంచుతూ జీవో 680 విడుదల చేసి సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని, కార్మికులకు పని భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సర్కిల్ కల్పించాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా అమలు చేయడం లేదని, కార్మికులకు మాస్కులు, బ్లౌజులు, శానిటైజర్ మరియు యూనిఫామ్ ఇవ్వాలని, ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్మికుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యకులు అన్నాదరై, వ్యవసాయ కార్మిక సంఘం సతీ, నియోజకవర్గ కార్యదర్శి కత్తి ధర్మయ్య, స్వచ్ఛ భారత్ కార్మిక సంఘ నాయకులు మునిచంద్ర, గంగయ్య, రామయ్య, రాజా తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ బుచ్చినాయుడు కన్రేగ మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య. అధికారుల నిర్లక్ష్య వైఖరి, స్వచ్ఛ భారత్ కార్మికుల ఐక్యత, పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు. పెట్టారా లేదని అడగరా? మా దగ్గర ఎంపీడీఓలు వరదైపాలెం రిటైర్డ్ అవుతున్నాడు సుబ్రహ్మణ్య రాజు. అంటే నువ్వు పెడితే తప్ప నేను వెళ్తున్నాను అనుకున్నావేమో, నేను రాసేసి వెళ్తాను నీ డిపిఓ గారికి, నీకు మళ్ళీ నీకు రాదు జీతం అని చెప్పాడు. వెంటనే పెట్టాడు అబ్బాయి ఆ సెక్రటరీ. అందరు కూడా పెట్టున్నారు. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చెప్పారు డిపిఓ గారు. మీకు మళ్ళీ పంచాయతీలకి మార్చిలో నిధులు రావు, మీరు ఎవరైతే పెట్టరో వాళ్ళకి మేము రావు అని చెప్పారు. పెట్టినట్టు నాకు బిల్లు వస్తేనే ఎన్నో పెట్టండి, 2 నెలలకు పెట్టు, 3 నెలలకు మన పంచాయతీ కార్యదర్శులు బిల్లు కూడా ఉన్నారు. మాట్లాడేది ఏ పంచాయతీకి వచ్చింది, వాళ్ళకి జీతాలు ఇస్తున్నామా లేదా, ఎట్ట ఇయ్యాలని చెప్పాలి. పంచాయతీ చెప్పింది వచ్చిన డబ్బుల్లో దయచేసి వాళ్ళ జీతాలు పెట్టినప్పుడు తమ్ములు వేయండి. ఐదేళ్ళు ఎంపీ ఉన్నా, అప్పుడు కూడా జీతాలు వస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? నేను ఎంపీగా పనిచేసినండి, జీతాలు ఎందుకు రావట్లేదు? మేము మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ ఆడుతున్నాం, సెక్రటరీ డబ్బులు లేకపోతే 3 నెలలు రాకపోతే ఒక కుటుంబం గడుస్తుందా? వీళ్ళు ఉచ్చ పోసినా, ఒంటోళ్ళు పోసినా, ఎంగిలు చూసినా, లేకపోతే లెక్కలు కూర్చున్నా వాళ్ళకి చెత్త మన ముందర కనీసం ఆలోచన చేయమంటున్నాం. మేము లేదో విధంగా అనటం కాదు. ఎందుకంటే మేము కూడా అధికారంగా పనిచేసాం. ఇక్కడ సెక్రటరీ ఎంత భయంగా ఉన్నారు, పద్ధతి చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా గౌరవంగా ఉన్నారు అందరు కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం 4 సూళ్ళు అర్జీలు ఇచ్చామండి. అర్జీలు స్పందన ఒక్క మాట అయినా
అది మా బాధ. ఎంపీడీ వాళ్ళు మేము అడగాలని కాదు, ఆలోచించండి మేడం. మీరు కూడా ఈరోజు 10 నిమిషాలు మేము బయట పెట్టిన వల్ల ఫీల్ అయిపోతున్నాం. వీళ్ళ బాధ చూడండి. 2 ఏళ్ళు రాలా సాలరీస్. మీరు అర్థం చేసుకోండి మేడం, మళ్ళీ మీతో చర్చిస్తాం, అర్థం చేసుకోండి. 2 సంవత్సరాలు కూడా రాలా అంటే మాకేం సార్, మొన్న వచ్చాము మేము అనొచ్చాము. ఎప్పుడు వచ్చినా మీరు బాధ్యతగా చూడండి మేడం. అందరికి కూడా సెక్రటరీలకు కూడా 2 నెలలు రాకపోతే వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మేము కమ్యూనిస్టులకు మేము మీద అన్నామే కాదు, కమ్యూనిస్టులకు మేము ఏం చేస్తారో తెలుసు. కొన్ని వేల ఎకరాల భూములు పంచిన వాళ్ళమే, జైలు పోయిన వాళ్ళమే, దెబ్బలు తిన్న వాళ్ళమే, అన్ని రకాల ఇబ్బందులు పడినాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చిన్న చూపు చూడొద్దు దయచేసి. ఇలాంటి వాళ్ళకి ఏదో మీ చేతనే సహాయం బిల్లు పెట్టండి. అన్ని మండలాల్లో డబ్బులు వచ్చాయి, అన్ని మండలాల్లో ధర్నా చేశాం. అందరూ ఎంపీడీ వాళ్ళు నాకు సహకరించారు. మీరు కూడా సహకరించండి, చేయండి. మీ పేరు దండం పెట్టి పేర్లు చెప్పుకుంటారు. వాళ్ళని మేడం గారు ఉన్నటువంటి కాకుండా ఈ దేశంలోనే చూస్తున్నామండి. ఈ భారతదేశంలో అతి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరెట్టన్నా పోని నేను సుఖంగా బతికితే చాలు. నేను కారులో తిరుగుతా, నేను ఏసీ రూమ్ లో కూర్చుంటా, నేను ఫ్యాన్ కింద కూర్చుంటాను, నేను మంచి బట్టలు వేసుకుంటా, నేను తిరుగుతాను, నా బిడ్డలు పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలు చదివించుకుంటాం, మేము హాయిగా ఉంటాం తప్ప మిగతా దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు, వాళ్ళ మానవత్వం ఉన్నటువంటి దీంతో ఆలోచించుకోండి. ఈ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు మనకు కనబడుతున్నారండి. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి దాదాపు 75 ఏళ్ళు అయింది. ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంపదలు ఉంది మన దేశంలో. పనిచేసే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలైన వనరులు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కూడా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళని పాలించేటటువంటి పనికిరాని యదవతనంగా నడుచుకునేటువంటి రాజకీయ నాయకుల వల్ల ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రులు ఉన్నటువంటి వాళ్ళ స్వభావాల కోసం బతకడం వల్ల ఈరోజు ఒక మానవ జాతికే కలంక ఉండే పద్ధతుల్లో ఈరోజు కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఈ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 నెలలు